ఐదవ పంచవర్ష ప్రణాళికను 1974 1979 మధ్య కాలానికి ప్రకటించినారు. అయితే ఈ పంచవర్ష ప్రణాళికను 1974 1978 మధ్య కాలములోనే అమలుపరిచినారు. అందువల్ల ఐదవ పంచవర్ష ప్రణాళిక కాల వ్యవధి కేవలం 4 సంవత్సరాలే. అయితే ఐదవ పంచవర్ష ప్రణాళికను ప్రణాళికా సంఘ నమూనా ఆధారముగా రచించడం జరిగినది. అయితే ఐదవ పంచవర్ష ప్రణాళికను 2 పర్యాయములు రచించినారు. మొదట అప్పటి 1972-73లో ప్రణాళికా సంఘపు ఉపాధ్యక్షుడు ఐదవ పంచవర్ష ప్రణాళికను రచించినారు. అయితే ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధాని అప్పటి ప్రణాళికా సంఘపు ఉపాధ్యక్షునితో విభేదించింది. అందువల్ల ఆ ప్రణాళికా సంఘపు ఉపాధ్యక్షుణ్ణి పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఇంకొకరిని నియమించింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రణాళికా సంఘపు ఉపాధ్యక్షుడు రచించినటువంటి ప్రణాళికను రద్దు చేసి తరువాత ఐదవ పంచవర్ష ప్రణాళికను ప్రధానమంత్రి 20 సూత్రాలకు అనుగుణముగా రచించమని డిపి ధర్ని ఆదేశించినారు. అందువల్ల ఐదవ పంచవర్ష ప్రణాళికను 2 పర్యాయములు రచించడమైనది.